పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి మనం మరొక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము మొదటి మాటలో ఈ విధంగా రాయబడుతోంది. ప్రియులారా, ఇంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటను మనము జాగ్రత్తగా తీసుకున్నట్లయితే, దేవాది దేవుడి మాటలు నేను చెప్తున్నాను, ఇది మన మాటలు కావు. మీరు శ్రద్ధగా విన్నప్పుడు దేవాది దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను కూడా ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. కనుక నేను క్షమించండి, భక్తుడైన దావీదు ఈ విధంగా రాసి పెట్టినారు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో ఏమని రాశాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుడు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఆయన నడిపించుచున్నాడు. చాలండి. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పక్షంగా భక్తుడు దావీదు గారు అంటున్నాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. పిల్లరా, మరి మీరు దేవుని కాపరిగా మీరు తీసుకున్నారా? లేకపోతే మీ కుటుంబానికి, మీ యొక్క ఫ్యాక్టరీలకు, మీ షాపులకు, లేకపోతే ఇంకా అనేకమైన రీతిలుగా కాపర్లు పెట్టుకుంటే, చూడండి, ఆ కాపర్లు ఏం చేస్తారంటే మధ్యలోనే నిన్ను వదిలిపెడతారు, మధ్యలోనే అమ్ముడు పోతారు, మధ్యలోనే నిన్ను శత్రువుకు అప్పచెప్తారు. కనుకని దేవాది దేవుడే నీకు కాపుదలగా ఉంటే, దేవాది దేవుడే నీకు కాపరిగా ఉంటే, ఇంట బయట అంతటా కూడా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాచేవాడిగా ఉంటాడు. మీరు అనొచ్చు, ఎంతోమంది ఈ లోకంలో ప్రజలు ఉన్నారు కదా, మరి ఎంతమందికైనా కాపలా ఉంటాడు అని మీరు అనుకుంటున్నారు. పిల్లరా, ఎన్ని లక్షల మంది అయినా సరే సృష్టించిన దేవుడికి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, నీ తలలో ఎంట్రుకల్ని లెక్క పెట్టాను అన్నాడు. కనుక ఇది ఎరిగిన భక్తుడు దావీదు అంటున్నాడు. అనేక సార్లు మనం దావీదు మహారాజు అంటుంటాం. ఈ రాజు అంటున్నాడు, యెహోవా నా కాపరి అంటున్నాడు. వాస్తవంగా చూస్తే తను ఏంటి కాపరి అంటే గొర్రెల కాపరి. కనుక గొర్రెలు కాస్తూ ఉన్నాడు ఇంటిలో, మరి ఊళ్ళో. తన వారి దగ్గర లెక్కలేని వాడిగా కనపడ్డాడు. ఎవరికి లెక్కలో లేడు ఆయన. ఎందుకంటే మరి గొర్రెలమ్మడి తిరుగుతాడు, అందరూ పడుకున్నప్పుడు వస్తాడు, ఎవరు లెక్క ముందు వెళ్ళిపోవచ్చు ఒకవేళ గొర్రెలు కాచుకున్నవాడు. కనుక అలాంటి గొర్రెలు కాసే ఈ దావీదును తీసుకొచ్చి గొప్ప రాజుగా చేశాడు. కనుక ఈ రోజు కూడా యెరూషలేములో వాళ్ళ పిల్ల 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 తరాలు యెరూషలేము పట్టణంలో ఏలుతున్నారంట, ఏలుతున్నారు. కనుక నేను ఎందుకు అంటే, దావీదు మరి దగ్గర ఏం చూశాడు దేవుడు అంటే, ఆ మోగ జీవులు, ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు మరి తను ఎంతో మరి శత్రువు బారిన పడకుండా, మరి ఎంతో మరి ఆ అనేకమైన మరి తోడేళ్ళు, రకరకాలైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి, మరి నేను ఈ గొర్రెలకు నేను కాపరినైతే ఏ వర్గాలు తినకుండా నాకు కాపరి కావాలి కదా, ఆ కాపరి ఎవరైతే బాగుంటుంది అని తను ఆలోచించి ఏకంగా దేవుడే నా కాపరిని అనుకుంటున్నాడు. దేవుడే నా కాపరిని చెప్తున్నాడు. ఎందుకంటే యోహాను కూడా అంటున్నాడు 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనంలో అంటున్నాడు, చదవండి ఏమని అంటున్నాడు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే దేవాది దేవుడు చెప్తున్న మాటను అక్కడ రాశాడు భక్తుడైన యోహాను. ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరిని, మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాడు. చూడండి, దావీదు కూడా
మరి ఆ ఎలుగుబంటు సింహం వచ్చి తన పిల్లల్ని, ఆ గొర్రె పిల్లల్ని ఎత్తుకుపోతుంటే ఏం చేశాడు? ప్రాణాలు కూడా లెక్క చేయకోకుండా వెళ్ళి వాటిని చంపేసి ఆ మోగ జీవుని రక్షించాడు. అదే నువ్వైతే ఏమంటావు? పోతే పోయింది ఒక్క పిల్లే కదా, మనం బతికుంటే చాలు, ఇంకా పిల్లలు పెట్టించుకోవచ్చు, ఇంకా పుడతాయి కదా, ఎందుకు త్యాగం చేయాలి, ఎందుకు మనం మన ప్రాణగణం తెచ్చుకోవాలని అంటావు. కానీ ఇవన్నీ లెక్క చేయలేదు. కానీ ఒకటే మాట, దేవుడు ఉన్నాడు అని దేవుని వైపు చూస్తూ ధైర్యంగా వెళ్ళి ఏం చేశాడంటే ఎలుక పండును సీల్ చేశాడు. సింహాన్ని చంపిన బలాఢ్యుడు దావీదు. కనుక యోహాను చెప్తున్నాడు, గొర్రెలకు మంచి కాపరి. ఆ గొర్రెలెవరు మత్తయి సువార్తలో రాశారు. ఏం రాశారంటే, ఆయన వచ్చినప్పుడంట కుడి వైపున ఉన్నవారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు గొర్రెలు, ఎడమ వైపున ఉన్నవారు మేకలు అంటున్నాడు. కనుక గొర్రె స్వభావం ఏంటంటే ఎప్పుడు నేలంబట తను తాను తగ్గించుకొని ఆ గరికి వేసుకుంటూ వెళ్తుంది. మేక స్వభావం ఏంటంటే మెడ ఎత్తుకుని తిరుగుతూ ఉంటది. ఆ చెట్లు ఆకులు ఈ చెట్లు ఆకులు తింటూ తిరుగుతూ ఉంటది. కనుక గొర్రెకి మేకకి తేడా ఏంటంటే, చూద్దాం మనం. గొర్రెకి ఉన్న దీనత్వం వేరు, మేకకున్న కఠినత్వం వేరు. కనుకని అందుకని దేవాది దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను మనందరినీ కూడా గొర్రెగా పోల్చాడు. కనుకని మనం దేవుని నమ్మక ముందు మనం కూడా మేక బ్రతికే, నువ్వు కూడా మేక జీవితమే. ఈ దేవాది దేవుడు ఎప్పుడైతే నమ్మావో ఆయన స్వభావం నీకు వచ్చింది. ఆయన యొక్క మరి మాటను విని నమ్మకుండా ఉన్నావో ఇంకా నువ్వు మేకవే. రేపు ఆయన వచ్చాడంటే నువ్వు ఏ రీతిగా ఉన్నావో చూస్తాడు. మేకగా ఉండటానికి ఇష్టపడితే పరలోక రాజ్యానికి రావు.